ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వైఫ్ హరిత. ఈరోజు మనం ఈ వీడియోలో నెల చివర్లో ఉన్నాం కాబట్టి నెల చివర్లో నెలంతా అయిపోయింది, ఖర్చులు అయిపోయినాయి, ఖర్చు పెట్టాల్సింది అయిపోయింది, ఇంకా నా దగ్గర ఎంత డబ్బు ఉంది అనేటటువంటిది నేను ఒక్కసారి ఈ వీడియో మీకు చూపిస్తాను. అలాగే నేను మరి ఎంత ఉంది, నేను ఎక్కడ ఖర్చు పెట్టాను, అనవసరంగా ఎక్కడ ఖర్చు పెట్టాను, అంటే ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేది అని నాకు ఈ నెలలో ఎక్కడ అనిపించింది అనేటటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే నెల చివరిలో అస్సలు డబ్బులు ఉండవు కదండి మన చేతిలో. మరి అలాంటి వాళ్ళు నెల చివరిలో ఎంతో కొంత డబ్బు మిగలాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక ప్లాన్ మీకు కూడా తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే నెల చివరిలో వచ్చేటప్పటికి నా దగ్గర ఎంత మనీ ఉందో చూద్దామండి. ఇదే పర్స్ అండి, నేను రోజు ఈ పర్స్లోనే డబ్బులు పెట్టుకుంటాను, అవసరమైనవి ఖర్చు పెడతాను, ఇకపోతే మిగిలినవి అనమాట ఇవి. ఇది వచ్చేసి ఒక 500 నోట్ ఒక్కటే మిగిలిందండి. అలాగే 200వి, ఐదు ఉన్నాయండి. అంటే ఇది ఒక 1000 రూపీస్, మొత్తం కలిపి ఒక 1500 రూపాయలు. 1500ను ఇది చూద్దాము. 2 3 4 5 6 7 9 10 11 12 అండి. ఇవి ఒక 1500, ఇదొక 1200, 2700 అనమాట. 2700ను ఇంకా ఇది ఒక 100 రూపీస్ ఉంటుందేమోనండి. 2850 అనుకోండి సుమారుగా. అంటే నాకు ఈ నెల ఖర్చులు పోను నాకు మిగిలినటువంటి అమౌంట్ ఏంటంటే 2850. అయితే నేను ఎక్కడ అనవసరంగా ఖర్చు పెట్టాను అని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటే నాకు ఎక్కడెక్కడ అనవసరంగా ఖర్చు పెట్టాను అనేది నేను మీకు ఒకసారి చెప్తానండి. అయితే ఇంత డబ్బు కూడా మాకు మిగలదక్క అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. అక్క ఏంటక్క అంత తక్కువ మిగిలింది అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా మీకు ఎంత మిగిలింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే బుక్లో మనం రోజు రాసుకుంటాం కాబట్టి ఈ బుక్లోనే మీకు రాసి చూపిస్తారండి. మనకి మిగిలిన అమౌంట్ వచ్చేసి 2850, అంటే దగ్గర దగ్గర 3000 దాకా మిగిలిందనమాట. అయితే ఈ నెల అంతా కూడా నేను జాగ్రత్తగానే ఉన్నానండి, జాగ్రత్తగానే ఖర్చు పెట్టాను. అయితే నేను చేసినటువంటి అనవసరంగా ఖర్చు పెట్టాను అనుకున్నటువంటి విషయం ఏంటి అంటే మెయిన్గా ఫుడ్ గురించి నేను అనవసరంగా ఖర్చు పెట్టాను అనుకుంటున్నాను. ఫుడ్ అంటే ఫుడ్ తినకుండా ఉంటారా అనేది కాదండి, నేను ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్కి ఈ నెల ఖర్చు పెట్టాను అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఈ నెలలో రెస్టారెంట్కి వెళ్ళామండి. ఎన్నిసార్లు వెళ్ళామంటే ఒక్కసారి వచ్చేసి మనము ఏదో మంచి రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు, అట్లా సరదాగా వెళదామని చెప్పి సరదాగా ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి ఒక్కసారి. తర్వాత రెండవసారి వచ్చేసి చుట్టాలు వచ్చారండి, ఇంట్లో చుట్టాలు వచ్చారు. అనుకోకుండా వెంటనే మనము ప్రిపేర్ చేయలేము ఫుడ్, కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని రెస్టారెంట్కి అనేది వెళ్ళామన్నమాట. ఇంకొకసారి ఏమైందంటే నాకు బాగాలేదండి. బాగోనప్పుడు నేను ఏమన్నానంటే మా హస్బెండ్ని ఏదైనా కర్రీ తెచ్చేస్తే ఇంట్లో అన్నం వండుకొని తినేద్దామంటే మా వారు లేదు మనం డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేసి వద్దామన్నారండి. అయితే బాగోకపోగా రెస్టారెంట్కి వెళ్ళి తిని రావటం అనేది, అంటే ఇంట్లో ఏదన్నా సరే తెచ్చేసుకొని చక్కగా తింటే బాగుండేది, కానీ మేము బాగోలేదని చెప్పి కూడా ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళామండి. దాని తర్వాత మేము అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మరి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖర్చులు ఉంటాయి కదండి, మరి బయట భోజనం చేయాల్సి వస్తుంది, బయట తినాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా మేము వెళ్ళాల్సి వచ్చిందండి. ఇంకొకసారి మొత్తానికి ఏదో వెళ్ళామండి, నాకు గుర్తు రావట్లేదు. మొత్తానికైతే 5 సార్లు రెస్టారెంట్కి వెళ్ళామండి. మినిమం ఒక ముగ్గురు, అంటే మనమిద్దరము
మన బాబు ముగ్గురం వెళ్తే మినిమము ఒక 1000 రూపీస్ అవుతుందండి. 2000 రూపీస్ అవుతుందండి, 1000 కాదు, మినిమం ఒక 2000 రూపాయలు అవుతుంది ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తే. అయితే ఆ రెస్టారెంట్కి ఎన్నిసార్లు వెళ్ళాము? 5 సార్లు వెళ్ళాం. కాబట్టి ఇక్కడ 5 సార్లు రెస్టారెంట్కి అనవసరంగా వెళ్ళాము. ఇన్నిసార్లు అవుట్ సైడ్ ఫుడ్ అవసరమా అనిపించింది. ఏదో సరదాగా నెలకొకసారి 2 సార్లు తప్పదు, కానీ ఇన్నిసార్లు మనం బయట తినటం అనేది అవసరమా అని చెప్పి నాకు అనిపించిందండి. ఎందుకు అంటే మెయిన్గా నాకేంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఇష్టం ఉండదు. ఎందుకో ఇంట్లో టమాటా పచ్చడి, నెయ్యి, పప్పు వేసుకొని తిన్నంత ఇదిగా బయటకు వెళ్ళి ఎంత పెద్ద హోటల్ అయినా కానివ్వండి అక్కడ తింటే అంత సాటిస్ఫాక్షన్ నాకు రాదు. అలాగే నేను అనవసరంగా వెళ్ళాననేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళకి అలా ఉండదు కదండి. ఫుడ్డే కదా మనం తింది, దీని గురించి వేస్ట్ అనుకుంటే అలాగా. అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి అనేటటువంటిది వాళ్ళ ఫీలింగ్. అయితే మనము దీని గురించి మనం ఇంకేమీ మాట్లాడలేము. ఇంట్లో వాళ్ళతో పాటు మనం కూడా అన్నీ అడ్జస్ట్ అవ్వుకుంటూ రావాలి. కాబట్టి వీటిని నేను అయితే మార్చలేకపోయానండి. నెక్స్ట్ టైము అంటే ఈ నెక్స్ట్ రాబోయే ఈ మంత్లో కంప్లీట్గా మ్యాక్సిమం ఇంట్లోనే 100% వండటానికి ట్రై చేయాలని, అలాగే రెస్టారెంట్లో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఫుడ్ కంటే కూడా మంచి డెలిషియస్ ఫుడ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇది ఒక అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఒకటి నేను వేస్ట్ చేసినటువంటి వాటిల్లో ఒకటండి. ఇంకొక విషయం ఏంటి అంటే నేను వేస్ట్ చేసిన దానిలో సెకండ్ థింగ్ ఏంటి అంటే షాపింగ్ అండి. ఈ షాపింగ్కి నేను ఎందుకు వేస్ట్ చేశాను అంటే నాకు ఆల్రెడీ ఒక చెప్పులు 1 సంవత్సరం నుంచి వాడుతున్నాను. అది ఆల్మోస్ట్ పాడైపోయినాయి అనమాట. మీరు కనుక ఆ చెప్పుల్ని చూస్తే అక్క త్వరగా మార్చక్క, తొందరగా కొనుక్కో అంటారనమాట. అలాంటి చెప్పులు మార్చాలని చెప్పి నేను అన్ని చోట్లకి తిరిగానండి. అన్ని చోట్ల కంటే ఒక షాపింగ్ మాల్, పెద్ద షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను. అక్కడైతే చెప్పులు అనేవి నచ్చలేదన్నమాట. నాకు నచ్చలేదంటే నా సైజు లేవు, అసలు మనకి సంబంధించినటువంటి మనం వేసుకునేటటువంటి టైప్ చెప్పులు లేవన్నమాట. ఆ చెప్పులు లేకపోయినాయి. కానీ ఆ మాల్లో ఉన్నటువంటి చెప్పులు కాకుండా మనం వెళ్ళిందేమో చెప్పుల కోసం, కానీ వేరేవి టీషర్ట్స్ అని, పిల్లలకి టీషర్ట్స్ అని, షూస్ అని, మా వారికి అట్లాగా నేను ఒక డ్రెస్ అని అలా తీసుకొని చాలా అంటే లిమిటెడ్గానే ఖర్చు పెట్టాం. చూసి అలా కొనుక్కుంటే మాకు 3500 బిల్ అయిందండి. అక్కడ 3500 బిల్లుకి వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక 500 చేస్తే మీకు ఆఫర్ ఉంటుందండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆఫర్ కంటిన్యూ అవుతుంది, మీరు ఆ కార్డు వాడుకోవచ్చు అంటే మనము ఏం చేసాము, నాకు 3500 అవ్వటమే ఎక్కువ, ఇంకొక 500 మళ్ళీ వేసుకోవటం అవసరమా మనం వెళ్ళినప్పుడు ఆ కార్డు వాడినప్పుడు అనుకొని 3500తో సరిపెట్టుకుంటాను. కానీ మరి జనరల్గా అందరూ అలా అనుకోరు కదండి. మా వారు ఏం చేశారంటే ఇంకొక 500 పెట్టి షాపింగ్ చేసి మొత్తం 4000 ఆ రోజు షాపింగ్ చేసామండి. ఏంటంటే ఇక్కడ చెప్పుల కోసమని వెళ్ళాం, కానీ చెప్పులు దొరకలేదు. చెప్పులు దొరక్కపోగా మనకి అవసరం లేనటువంటి వాటిని షాపింగ్ చేసి, అంటే బట్టలు అనేవి అవసరమే కదా, మనం బయటికి వేసుకెళ్ళాలి, షాపింగ్కి వేసుకెళ్ళాలి, ఆఫీస్కి వేసుకెళ్ళాలి అనుకుంటారు, అవసరమే కాదనట్లేదు. కానీ మనం వెళ్ళిందేమో ఒక పర్పస్ చెప్పులకి, కానీ మనం కొనుక్కున్నదేమో 4000 పెట్టి అనవసరమైనటువంటివి. అంటే అవసరమే అనుకోండి, కానీ అప్పటికి అవసరం లేదు. అది ఇప్పుడు మా వారిని అడిగితే ఏమంటారంటే ఇవన్నీ అవసరమే, నువ్వేదో అనవసరం అంటావు అని చెప్పి అంటారన్నమాట. అందుకని నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ 4000 పెట్టి షాపింగ్ చేసాం, పైగా ఇప్పుడు నేను చెప్పులు కొనుక్కోలేదు ఇంకా, ఇప్పుడు మళ్ళీ రాబోయే నెలలో చెప్పులు కొనుక్కోవాలన్నమాట. అయితే ఇలాగా నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చినటువంటి 2 ఐటమ్స్ ఇవి. ఏంటంటే ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఒకటి, అదొకటి మనకి హెల్త్కి మంచిది కాదు, పైగా అన్నిసార్లు వెళ్ళటం అనేది అనవసరం అనేటటువంటిది నాది ఫీలింగు. తర్వాత అనవసరమైనటువంటి షాపింగ్, అన్నెసరీ షాపింగ్ అనేది కూడా మానుకోవాలి అనేటటువంటిది నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను. అది కూడా నేను మ్యాక్సిమం ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్ అనేది నేను డిసైడ్ అయ్యానండి. ఇంకొక విషయం ఏంటి అంటే నెల చివరిలో డబ్బులు ఉండాలి అంటే మెయిన్గా నేను మీకు చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే నెల మొదట్లోనే బడ్జెట్ వేసుకోవాలి. ఈ బడ్జెట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చాలా వీడియోస్ చేశాను, మీకు డౌట్ ఉంటే ఒకసారి చూడండి. నెల మొదట్లోనే బడ్జెట్ వేసుకొని ఆ బడ్జెట్కి స్టిక్ అయి ఉండాలండి. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బడ్జెట్కి మించి వెళ్లకుండా, ఏదో అత్యవసర పరిస్థితి వస్తుంది తప్పదు,
కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బడ్జెట్కి మనం స్టిక్ అయి ఉంటే కనుక మనకి నెల చివరిలో ఖచ్చితంగా మన చేతిలో అమౌంట్ అనేది ఉంటుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరి ప్రాబ్లం ఇదే కదా, నెల చివరిలో డబ్బులు అయిపోతాయి. అలా డబ్బులు అయిపోకుండా ఉండాలంటే నెల మొదటి నుంచి, లేదంటే పోయిన నెలలో మనం ఏం చేసాము, ఈ నెలలో వాటిని చేయకూడదు, అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరేం చేస్తారు, మీకు నెల చివరిలో డబ్బులు ఉంటాయా ఉండవా, మరి మీరు ఎలా జాగ్రత్తగా ఉంటారనేటటువంటి విషయాలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లైఫ్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎన్నో వస్తున్నాయండి. ఇంకా ముందు ఎన్నో మంచి వీడియోస్ రాబోతూ ఉన్నాయి. అవన్నీ మీకు తెలియాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఓకే అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.